అన్నా డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు వేయండి. మంచి వాళ్లకు ఓటు వేయండి. మంచి వాళ్లకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తు రాసిచ్చడమే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చినట్టే. మంచి వాటు ఓటు వేయకపోతే చరిత్ర క్షమించదన్నా. ఇప్పటికే బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. ఇప్పటికే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఎంతమంది వలసలు పోతున్నారు. ఆఖరికి మన రాష్ట్రము అసలు యువతే లేని రాష్ట్రంగా తయారైపోతుంది. ఆలోచన చేసి ఓటు వేయండి. వ్యవసాయం ఎలా ఉంది? ఎలా ఉందన్నా? సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పుడైనా పనికొచ్చాడా? ఎప్పుడైనా వచ్చాడా? మీ అవసరం ఇది అని తీర్చాడా? ఎలా ఉన్నారు అని కనుక్కున్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? ముఖ్యమంత్రి గారు కదా, మీరు ఓట్లేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు కదా, ఎప్పుడైనా వచ్చారా? ఏం చెప్పారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు. గుండ్రేవల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కదా, రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది పూర్తయిపోవును కదా, 1,00,000 ఎకరాలకు నీళ్లు పోచును కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద ఏం చెప్పారు? ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా అన్నా? గుండ్రేవల ప్రాజెక్టు పూర్తయిందా? తుంగభద్ర నుంచి కెనాలు విస్తీర్ణ చేసి సాగునీరు తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? వచ్చినాయా? ఒక్క బొట్టైనా నీళ్ళు వచ్చినాయా? ఒక్క చుక్కైనా నీళ్ళు వచ్చినాయా? కనీసం తాగడానికి నీళ్లున్నాయా అన్న? తాగడానికైనా నీళ్ళు ఇచ్చారా? సాగునీరు ఎలాగో లేదు, తాగునీరైనా ఇచ్చారా? ఎన్ని మాటలు